నమస్తే, వెల్కమ్ టు కెరీర్ గైడ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇమిగ్రేషన్ లాయర్ రాహుల్ రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అంత క్షేమేనండి. సార్, అమెరికాలో తీసుకుంటున్న డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో ఒకలాంటి కలవరానికి గురి చేస్తున్నాయి. అమెరికాలోని ఇండియన్స్ కన్నా కూడా మన దేశంలో, భారతదేశంలో ఉన్న తల్లిదండ్రులు ఒక ఇబ్బందికరమైన పరిస్థితిని ఫేస్ చేస్తున్నారు. గంటకో డెసిషన్ కూడా కాదు, సెకండ్కో డెసిషన్ తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ H1Bకి సంబంధించి అయితే ఏ రోజు ఏం డెసిషన్ వస్తుందో అనేది కూడా భయంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ H1B బ్లాక్ లిస్ట్ అంటున్నారు. ఏంటి సార్ ఇది? ఇది కొన్ని ఫ్రాడ్ కంపెనీస్ అండి. ఒక 10-15 ఏళ్ళ నుంచి ఈ ఫ్రాడ్ కంపెనీస్ బాగా ఎగ్జిస్టింగ్ ఉన్నాయి. వీటి మీద ఇమిగ్రేషన్ కానివ్వండి, కస్టమ్ బ్యూరో ప్రొటెక్షన్ కానివ్వండి, కౌన్సిలేట్స్ కానివ్వండి, వీళ్ళ మీద రిపోర్ట్స్ ఉన్నాయి అన్ని. ఏవి ఈ కంపెనీ మంచి కంపెనీస్ కావు అని చెప్పి రిపోర్ట్స్ ఉన్నాయి అన్నట్టు. ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అంటే వాటి మీద క్లియర్ కట్ ఎవిడెన్స్ మొత్తం వాళ్ళు ఇంకా ప్రూవ్ కాకున్నా కూడా వాళ్ళ దగ్గర వీళ్ళు కాన్సులేట్లో పోయి అక్కడ వీళ్ళు డబ్బులు తీసుకుని H1B ఫైల్ చేయడానికి కానివ్వండి, ఆ ఇన్ హౌస్ ప్రాజెక్ట్ అని పెడతారండి, ఫ్రాడ్ ప్రాజెక్ట్స్. ఆ ఇన్ హౌస్ ప్రాజెక్ట్స్ ఏముంటాయి అంటే నార్మల్గా అక్కడ ఏం ప్రాజెక్ట్ ఉండదు అన్నట్టు. వాడు ఏదో నేను బిల్డ్ చేస్తానా అని H1B ఫైల్ చేసి ఇక్కడ డబ్బులు తీసుకొని అక్కడికి పోయిన తర్వాత అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారు అన్నట్టు. ఇటువంటి అన్ని 175 కంపెనీల దాకా వాళ్ళు లిస్ట్ చేసిందండి. ఆ 175 కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలని ఇప్పుడు టార్గెట్ చేసి వాళ్లకు H1B అప్రూవల్స్ వస్తలేవు. ఇది ఎక్స్టెన్షన్స్ కానివ్వండి, H1 అప్రూవల్. బాధ అక్కడ మనకు దాంతో పెద్ద ప్రాబ్లం ఎక్కువ లేదు. ఎందుకంటే అటువంటి కంపెనీస్కి H1B అప్రూవ్ కాకపోతేనే చాలా మంచిది. ఎందుకంటే వాటికి అప్రూవ్ అయితే ప్రాబ్లం అయింది. కానీ ప్రాబ్లం ఎక్కడ రేజ్ అయిందంటే ఇప్పుడు ఇక్కడ మంచి కంపెనీ కాగ్నిజెంట్ కానివ్వండి, టాటా కానివ్వండి, ఇన్ఫోసిస్ నుంచి మంచి జాబ్ చేస్తాడు. ఈ ఫ్రాడ్ కంపెనీ వాడు ఏం చేస్తాడు, అరే నేను అమెరికా తీసుకుపోతారా అని చెప్పి వాడు H1B ఫైల్ చేస్తాడు. ఇక్కడ ఈ జాబ్ వదిలిపెట్టుకొని పోతాడు. పోయిన తర్వాత వీసా H1B అప్రూవ్ కాకపోతేనే వీడు జాబ్ వదిలిపెట్టాడు. ఎందుకంటే పెద్ద మంచి కంపెనీలో పని చేసుకుంటాడు. H1B అప్రూవ్ అయ్యి స్టాంప్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాడంటే వీడు యూఎస్కి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ ఫ్రాడ్ కంపెనీ నుంచి వేరే కంపెనీ దూకుతామనుకున్నప్పుడు, ఎందుకంటే వాడు జాబ్ ఇయ్యడు, వాడు ఫ్రాడ్ అని అక్కడ పోయిన తర్వాత తెలిసిపోద్ది వీనికి. అప్పుడు ఈ పర్సన్ వేరే కంపెనీకి దూకుతానప్పుడు ఏమైందంటే, అరే నాయన నువ్వు H1B ఫ్రాడ్ కంపెనీ నుంచి తీసుకొచ్చినావు కాబట్టి అది లాటరీలో ఫ్రాడ్లెంట్కి కౌంట్ అయింది కాబట్టి నెక్స్ట్ H1B అప్రూవల్ ఇవ్వము అని చెప్పి డినై చేస్తాను. అప్పుడు ఏమైంది, మన తెలుగులో ఏమంటారు, రొంటికి చెట్ట రేవడి అంటారు. అటు కష్టమే ఇటు కష్టమే. మా తెలంగాణ హైదరాబాద్ భాషలో ఏమంటారు, నా గరక నా ఘాట్కా. ఎందుకంటే వెనకకొచ్చి మళ్ళీ ఇన్ఫోసిస్లో జాయిన్గా రాదు, అక్కడేమో జాబ్ లేదు. సో ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏంటంటే నార్మల్గా వీళ్ళు మొదలే రిజెక్ట్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది, ఎందుకంటే ఇతనికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ లేటర్ ఆన్ రిజెక్టే. సో ఇప్పుడు 175 కంపెనీస్ అని వాళ్ళు చెప్తున్నారు, కానీ మా రిపోర్ట్ ప్రకారం ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు H1B హోల్డర్స్ బ్లాక్ లిస్ట్ అని వస్తున్నారు మాట్లాడుతున్నాం. అండ్ ఎవరైతే ఇప్పుడు 175 కంపెనీస్ ఇప్పటి వరకు రికగ్నైజ్ చేసిన నంబర్ ఇది, వీటిని కూడా బ్లాక్ లిస్ట్ లో పెడతాము అంటున్నారు. అవును, వీటిని ఆల్రెడీ బ్లాక్ లిస్ట్ లో పెట్టేశారు. అంటే ఇప్పుడు దీంట్లో వచ్చిన ఇబ్బందులు ఏంటి? ఇప్పుడు అతను ఆ కంపెనీ నుంచి ఇప్పుడు ఏ కంపెనీ బ్లాక్ లిస్ట్ ఉంది, అతను ఇప్పుడు కంపెనీ బీకి పనిచేస్తుండ అనుకోండి, ఆల్రెడీ మూవ్ అవుట్ అయిపోయిన తర్వాత కంపెనీ బి నుంచి కంపెనీ సి మూవ్ అవుతానప్పుడు నువ్వు ఫస్ట్ H1B కంపెనీ ఫ్రాడ్ నుంచి తీసుకొచ్చినావు కాబట్టి నీకు కంపెనీ సికి ట్రాన్స్ఫర్ ఇవ్వము. సో మొత్తం మన లైఫ్ మొత్తం ఫ్యూచర్ మొత్తం ఖరాబ్ అయిపోద్ది. అమ్మో, అది ప్రాబ్లం అన్నట్టు. ఇప్పుడు ఈ 175 కంపెనీస్ లో మనం మాట్లాడుకుంటే మన తెలుగు వాళ్ళు ఓన్ చేసే కంపెనీస్ ఎన్ని ఉంటాయి? మన తెలుగు వాళ్ళండి మీరు గెస్ చేయండి. 5-6 150 కంపెనీస్ కన్నా ఎక్కువ తెలుగు వాళ్ళే అండి ఫ్రాడ్ కంపెనీస్లో. 175కి 150 కన్నా ఎక్కువ ఫ్రాడ్ కంపెనీస్ ఓన్ చేసేవి తెలుగు వాళ్ళే అండి. అంటే ఇప్పుడు నేను అదే ఇండియాలో మన యూఎస్లో పోయి ఇది ఎవరైనా నిన్న అనుకోండి, రాహుల్ రెడ్డి మొత్తం తప్పు చెప్తుండంటారు. ఏం చెప్తారంటే 150 కాదురా నాయన 175 అంటారు. సో ఎందుకంటే ఇటువంటి అన్నీ మన దగ్గర ఫ్యాబ్రికేట్ అవుతున్నాయి కొన్ని. అంటే అందరూ చెడ్డోళ్ళు అంటలేను, కానీ చెడ్డ వాళ్ళ మాత్రం ఎక్కువ మంది ఇమిగ్రేషన్ H1B ఫ్రాడ్ చేసే వాళ్ళు ఎక్కువ మంది హైదరాబాద్ ఒరిజిన్ పీపులే, హైదరాబాద్ నుంచి పోయే పీపులే. అవును, తెలుగు వాళ్ళే. సో ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే కొందరిని యుఎస్ ఎంటర్ అవుతా అన్నప్పుడు కూడా పట్టుకొని డిపోర్ట్ చేస్తారండి. ఈ మధ్యలో అట్లాంటాలా
నిన్న ఒక అతను ఈ ఫ్రాడ్లెంట్ కంపెనీ నుంచి అతను ఆ కంపెనీకి పనిచేస్తలేడు, అతను వేరే బి కంపెనీకి పనిచేస్తానప్పుడు అతను ఆ కంపెనీ మంచి కంపెనీకి పనిచేస్తాడు, బి కంపెనీ. వాళ్ళు వచ్చినప్పుడు ఏమన్నారంటే నువ్వు ఏ కంపెనీకి పనిచేసినవా, నువ్వు ఏ కంపెనీని వచ్చిన అట్లాంటి అలా అతను డిపోర్ట్ చేసినండి. ఇంకోటి కొత్తగా మేము విన్నది ఏంటంటే, అంటే ఈ మధ్యలో ఇటువంటి ఫ్రాడ్ కంపెనీస్ వచ్చినాయి. నార్మల్గా మా దగ్గర ఇప్పుడు కొత్తగా ఒక రూల్ ఏం తీసుకొచ్చిందంటే, ఎవరికైతే అరెస్ట్ రికార్డ్ ఉన్నా కూడా వాళ్ళందరికీ బయోమెట్రిక్స్ అంటే తెలుసు కదా మీకు, బయోమెట్రిక్స్ చేసి వాళ్ళని అప్రూవ్ చేసిన తర్వాతనే వాళ్ళు H1B ఎక్స్టెన్షన్ కానివ్వండి, అమెండ్మెంట్ కానివ్వండి, ట్రాన్స్ఫర్ ఆఫ్ H1B కానివ్వండి, చేంజ్ ఆఫ్ స్టేటస్ కానివ్వండి, I-140 కానివ్వండి, వాళ్ళకి అప్రూవ్ చేయడం మొదలుపెట్టింది అన్నట్టు. ఎవరికైతే అరెస్ట్ రికార్డు ఉన్నా, అంటే చిన్న అరెస్ట్ రికార్డు ఉన్నా కూడా వాళ్ళని అట్లా చేయడం మొదలుపెట్టినారు. ఇప్పుడు కొత్తగా ఈ 175 కంపెనీస్లో ఎప్పుడైతే వాళ్ళ పేరోల్ మీద, అంటే వాళ్ళ కంపెనీలో పనిచేసినట్టు వాళ్ళ దగ్గర రికార్డు ఉంటుంది కదా, ఎందుకంటే ఇతను H1B వచ్చినప్పుడు కూడా ఆ కంపెనీ ద్వారా వచ్చింది కాబట్టి వాళ్ళ దగ్గర రికార్డు ఉంటుంది. OPT అండ్ స్టెమ్ ఎక్స్టెన్షన్లో కూడా ఈ ఫ్రాడ్ కంపెనీస్ ఉంటాయి. అవి ఎట్లుంటాయంటే తర్వాత చెప్తాం మీకు. అయితే OPT అండ్ స్టెమ్ ఎక్స్టెన్షన్లో కూడా కంపెనీ అన్నది మీరు రిపోర్ట్ చేయాలి. ఏది సివిల్ సిస్టమ్కి రిపోర్ట్ చేయాలి, అంటే గవర్నమెంట్కి రిపోర్ట్ చేయాలి. వాళ్ళకి ఈ 175 కంపెనీస్ లిస్ట్ ఉంది కాబట్టి కొత్తగా వీళ్ళని బయోమెట్రిక్స్కి ఇన్వైట్ చేస్తాను. నాకు డౌట్ ఏంటంటే, వీళ్ళు అక్కడి నుంచి అక్కడనే అరెస్ట్ చేస్తారా ఈ పిల్లోళ్ళని, లేదా అంటే వాళ్ళకి ఏమైనా RFE ఇస్తారా అన్నది ఇప్పుడు మాకు డౌట్. కొత్తగా ఈ మధ్యలో నిన్నటి వచ్చిన న్యూస్ ఇది. నిన్న December 22nd చెప్పే న్యూస్ అన్నట్టు మీకు. December 22nd బయోమెట్రిక్స్ నోటీస్ వచ్చి మా దగ్గరకు వచ్చి బయోమెట్రిక్స్ రాండి అంటే, నువ్వు చక్కగా ల్యాండ్ అని పోయి మనం గుహలకు పోయి, మన సింహం గుహలకు పోయి అక్కడ పోయి నువ్వు చేతులు పెట్టి వస్తావో అరెస్ట్ చేస్తారు. ప్రాణాలు ఏమైతే కానీ అరెస్ట్ చేసి డిపోర్ట్ చేస్తారు, అరెస్ట్ చేసి డిపోర్ట్ చేస్తారా అన్నది డౌట్ ఉంది అన్నట్టు ఈ 175 కంపెనీస్కి. ఇప్పుడు ప్రాజెక్ట్ ఫైర్వెల్ అంటున్నారు. అవునండి. అంటే ఏంటి సార్? ఈ 175 కంపెనీస్ అన్ని ట్రాక్ చేసి వాటిని ఒక సిస్టంలో పెట్టి, ఇప్పుడు వాళ్ళకు కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. ఇమిగ్రేషన్లో కూడా చాలా డిపార్ట్మెంట్ ఉంటాయి. USCIS అంటే ఇమిగ్రేషన్ ఏదైతే H1B అప్రూవ్ చేస్తుందో, H1B ఎక్స్టెన్షన్స్ అప్రూవ్ చేస్తుందో అదొక డిపార్ట్మెంటు. తర్వాత ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్, వాళ్ళు ఏదంటే ఫ్రాడు, జైలు వేసేది, గన్లు పెట్టుకుపోయేదంతా ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్. కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ వీళ్ళు ఎక్కడ ఉంటారు? పోర్ట్ ఆఫ్ ఎంట్రీలు ఉంటారన్నట్టు, ఎయిర్పోర్ట్ ఉంటారు కదా, మన పాస్పోర్ట్ అయినా చెక్ చేసే వాళ్ళు, వాళ్ళొక డిపార్ట్మెంట్. స్టేట్ డిపార్ట్మెంట్ ఏంటి? కౌన్సిలేట్స్లో స్టేట్ డిపార్ట్మెంట్. ఇవన్నీ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి వీటిని అన్నిటినీ ప్రాజెక్ట్ ఫైర్వాల్ అని పెట్టి ఆ ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా ఈ అన్ని డిపార్ట్మెంట్స్కి వాళ్ళు సప్లై చేస్తుండ్రు. అరే వీడు వచ్చిండు అనుకో వీడిని పట్టుకో, వీడు వచ్చిండు అనుకో వీడిని డినై చేయి, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇస్తుండండి. ఓకే, ఇప్పుడు కాస్త భయానికి గురి చేసే అంశమే ఇది. అవునండి, ఇబ్బందులు గురి చేసే అంశమే. ఇప్పుడు H1B హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గమనించాల్సిన వార్నింగ్స్ ఏమైనా ఉంటాయా? ఎప్పుడు కూడా మీరు ఏదైతే కంపెనీల జాబ్ లేకుండా జాబ్ క్రియేట్ చేస్తానట్టుగా మీరు H1B ఫైల్ చేయొద్దు. ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి ఇండియా నుంచి వచ్చేటప్పుడు కూడా ఏదైతే కంపెనీ మీరు ఎంక్వైరీ చేసుకొని రాండి. ఎందుకంటే చాలా మంది మోసపోతారండి, ఎస్పెషల్లీ అమీర్పేట వాళ్ళు చాలా మంది మోసపోతారు. వాళ్ళు H1B ఫైల్ చేసుకొని డబ్బులు తీసుకొని వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు తీసుకొని వాడు H1B ఫైల్ చేస్తారంటే ఇట్స్ ఫ్రాడ్ అంతే పీరియడ్. అది నెంబర్ 1 ఇండికేషన్ మీకు. ఇంకోటి ఏంటంటే ఇన్ హౌస్ ప్రాజెక్ట్స్ అని పెడతారు. వాళ్ళకి ఇన్ హౌస్ ప్రాజెక్ట్స్ ఉండవు. మీకు తెలుసు, ఐటీలో ఉన్న వాళ్ళకి ఎవరికి ఇన్ హౌస్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఎవరికి ఇన్ హౌస్ ప్రాజెక్ట్స్ ఉంటే తెలుస్తాయి. ఇన్ హౌస్ ప్రాజెక్ట్స్ అంటే వాళ్ళకి రెవెన్యూ వస్తుందా ఆ ప్రాజెక్ట్ మీద. ఈ ప్రతి ఒక్కరు అంటారు నేను ఒకటి బిల్డ్ చేస్తాను అంటారు. ఓకే, నాది కూడా వాట్సాప్ మాదిరి, యాహూ మాదిరి ఇంత పెద్దది అయితే అంటారు. అది వేరే విషయం. కానీ దానికి ఇప్పుడు నీకు రెవెన్యూ వస్తుందా, ఆ పర్టికులర్ దాని మీద నీకు ఆల్రెడీ రెవెన్యూ వస్తుందా, డబ్బులు వస్తున్నాయి, ఎవడిస్తున్నాడు నీకు డబ్బులు, అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాడా, ఎవడిస్తుండు, అది అన్నీ కూడా మీరు కనుక్కొని మీరు H1B ఫైల్ చేయడం బెటర్. అనవసరంగా ఇక్కడ జాబులు పెట్టుకొని ఇక్కడ కాకుండా అక్కడ కాకుండా నాశనం అవుతారు. సో అది వెరీ ఇంపార్టెంట్. పైసలు ఒకటి ఫస్ట్ థింగ్, పైసలు అంటే ఫ్రాడ్, అది చూసుకోండి. ఇంకోటి US పోయిన తర్వాత కూడా వీళ్ళు ఇటువంటి కంపెనీస్కు ఇన్వాల్వ్ అవుతారు. అంటే పెద్ద కంపెనీస్, యాపిల్, మైక్రోసాఫ్ట్ ఇటువంటి కంపెనీల నుంచి కూడా ఈ కంపెనీలు జాయిన్ అవుతారు. మీరేమంటారంటే అది తిక్క, అటువంటి కంపెనీస్ ఎందుకు జాయిన్ అవుతారంటే చెప్తారు.
అయితే వీళ్ళకు ఒకవేళ కంపెనీ జాబ్స్ పోయినప్పుడు ఏమైతే అంటే వాళ్ళకి 60 days లోపట వేరే జాబ్ తీసుకోవాలి అని ఒక రూల్ ఉందండి. కాకపోతే అందులో వీళ్ళు అసలు రూల్ మర్చిపోయేది ఏంటంటే 60 daysలో జాబ్ వేరే తీసుకోవడమే కాకుండా మీరు వేరే స్టేటస్ కూడా మూవ్ కావచ్చు ఒకవేళ జాబ్. అయితే వీళ్ళు ఏమంటారంటే ఆ తత్తర బుత్తరలు ఏం చేస్తారంటే ఒక కంపెనీ వస్తాడు, అరే నాయన నాకు H1B డబ్బులు ఇస్తే నేను ఫైల్ చేస్తా అంటాడు. డబ్బులు ఇచ్చే ఫైల్ చేస్తారు. ఫైల్ చేసిన తర్వాత మరి పేచెక్ రన్ చేయకపోతే వానికి ప్రాబ్లం అయింది, వీనికి ప్రాబ్లం అయింది. ఈ పేచెక్ కూడా ఏం చేస్తారు, వానికి $6,000 per month అనుకోండి, దానికి అయ్యే ట్యాక్స్ $1,500. వీడు ప్రతి నెల $1,500 ట్యాక్స్ కడతా అంటాడు అన్నట్టు. 1,500 అంటే 1,50,000 దాదాపుగా. సో ఇటువంటి అన్నీ కూడా మీరు ఫ్రాడ్ అంటే మీకు వేరే మెథడ్స్ ఉన్నాయి. మీరు B2 వీసాకు మూవ్ కావచ్చు, అది 6 months దాకా మూవ్ అవచ్చు. మీకు 60 day గ్యాప్ పీరియడ్ ఉంటుంది. ఆ 60 daysలో ఫైల్ చేస్తే మీకు 6 months దాకా B2 ఉంటుంది. ఆ తర్వాత ఒకవేళ మీరు అంతకన్నా కూడా ఎక్కువ టైం తీసుకొని లేదా స్కిల్ డెవలప్మెంట్ చేయదలుచుకుంటే మీరు F1 కూడా చేంజ్ ఆఫ్ స్టేటస్ కావచ్చు. మనం అది చేంజ్ చేసుకుంటే సేఫ్ లో ఉన్నట్టు. బట్ మన వాళ్ళకి అది అర్థం కాదు. టక్క ఇంకోటి వాళ్ళు ఏమనుకుంటారంటే అమ్మో B2 పోయిన తర్వాత F1 పోవడానికి మళ్ళీ H1B లాటరీ ద్వారా పోవాలనా అన్నది వాళ్ళకి తెలియదు. కాకపోతే ఏంటంటే ఒకసారి H1B కౌంట్ అయిన తర్వాత మళ్ళీ H1B కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు B2కు పోయినా F1కు పోయినా ఇక్కడ మళ్ళీ H1కు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు మీకు. ఈ విషయం చాలా మందికి తెలియదు. కొందరికి తెలిసి కూడా తుత్తరపడతారు, చాలా మంది తెలియదు, బ్లాంక్ అయిపోద్ది. సో అట్లా ఎటువంటి ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఇంకొక ఫియర్ కూడా ఉంటుంది, వామ్మో B2 F1 వచ్చేవాడికి చాలా టైం పడుతుంది కదా, మరి 5 నెలలు 6 నెలలు ఈ లోపల జాబ్ వచ్చింది అనుకో ఏం కావాలి, దానికి కూడా తొందరపడతారు. యాక్చువల్గా దానికి కూడా మెథడ్ ఉందండి. B2 పెండింగ్ ఉన్నా కూడా మీకు జాబ్ వస్తే H1B ప్రీమియం ప్రాసెస్ చేస్తే 2 వారాలనే H1B అప్రూవ్ అయింది. ఆ మెథడ్ కూడా ఉంది. కాబట్టి మీరు వేరే కంపెనీ జాయిన్ కావడం అనేది తప్పు, ఇటువంటి కంపెనీస్ జాయిన్ కాబట్టి. ఒకవేళ మీరు ఇప్పుడు ఈ కంపెనీస్ 172 కంపెనీస్ అన్నాయి, 172 ఇంకా మీరు ఏదైతే ఫ్రాడ్లెంట్ కంపెనీస్లో కనుక ద్వారా మీరు వస్తే మాత్రం మీరు లాయర్ను సంప్రదించి ఏమేమి స్టెప్స్, ప్లాన్ A, ప్లాన్ B ఉండాలి మీ దగ్గర. ఓకే, ప్లాన్ A అంటే అక్కడ కంటిన్యూ కావచ్చు, ప్లాన్ B ఇక్కడికి వస్తే ఎట్లా అన్నది కూడా చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీ ఏదైతే ఉందో అది బ్లాక్ లిస్ట్ అయింది అనుకుందామండి. అవును, కంపెనీ ఏ బ్లాక్ లిస్ట్ అయింది. అయినప్పుడు ఎవరైతే హోల్డర్ ఉంటారో వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేటస్ అవుతారా? టెక్నికల్గా కారు. వాళ్ళకి అవుట్ ఆఫ్ స్టేటస్ కావాలంటే USCIS వాళ్ళకు నోటీస్ ఆఫ్ ఇంటెంట్ రివోక్ పంపించాలి. మనోడు ఎవరు కూడా అందరికీ నేను చెప్పేది ఏంటంటే మీరు ఏం చేయండి అంటే అందరూ కూడా మై USCIS అని ఒక అకౌంట్ క్రియేట్ చేయండి. క్రియేట్ చేసి మీ యొక్క H1Bs కానీ I-140s కానివ్వండి, H4 కానీ అవన్నీ ట్రాకింగ్లో పెట్టండి. ట్రాకింగ్లో పెడితే అది ఏం అప్డేట్ అయినా టెక్న్ వస్తుంది, మీకు ఈమెయిల్ కానీ టెక్స్ట్ కానీ వచ్చేస్తుంది అన్నట్టు. సో దానికి ఇంటెంట్ రివోక్ అని పంపించి ఇంటెంట్ రివోక్ తర్వాత దాన్ని రివోక్ చేస్తారు. అప్పుడు అతను ఇల్లీగల్గా అవుతాడు, కానీ ఆటోమేటిక్గా ఇల్లీగల్గా కాడు. ఎందుకంటే ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం వీళ్ళు అక్యూజ్డే కాబట్టి అప్పటిదాకా ఇంకా ప్రాబ్లం ఉండదు అన్నట్టు. ఇది రివోక్ అయ్యేదాకా ప్రాబ్లం ఉండదు. ఒకవేళ మీరు ఎటువంటి మంచి ఒకవేళ కొందరు ఏమంటారంటే నాయన ఆ కంపెనీ ఫ్రాడ్ చేయొచ్చు, నాది మాత్రమే H1B మంచిది, నేను మాత్రం మంచివాడు అంటే దానికి ఒక సామెత ఉంది మన దగ్గర. ఏంటంటే తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగుతాడు వాడు. తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగుతా అసలు ఈ కళ్ళు కలరు పాలు కలరు ఒకటే, ఏమనుకుంటారు ఇప్పుడు కళ్ళు తాగుతాడు అనుకుంటారు. సో ఇటువంటి కంపెనీస్లో మీరు మంచి ఉన్నా కూడా మీరు అక్కడి నుంచి బయటపడడం బెటరు. మీ యొక్క H1B మీరు పాలే తాగుతుండొచ్చు, కానీ మీరు తాడి చెట్టు కింద ఉన్నారు కాబట్టి అందరు ఏమనుకుంటారు, వీడు కళ్ళు తాగుతాడని అనుకుంటారు. కాబట్టి మీరు అక్కడి నుంచి బయటకు పోవడం బెటర్. ఇప్పుడు ఈ హైదరాబాద్ కన్సల్టింగ్స్ త్రూ వెళ్తూ ఉంటారు. అవునండి, వాళ్ళ మీద స్క్రూటినీ ఎక్కువగా ఉందని వింటూ ఉన్నాం, ఎందువల్ల అంటారు? ఇప్పుడు హైదరాబాద్లో చాలా మంచి కన్సల్టింగ్ కంపెనీస్ కూడా ఉన్నాయి. డిలాయిట్ ఉంది, టాటా కన్సల్టెన్సీ ఉంది, చాలా మంచి కంపెనీస్ ఉన్నాయండి. సిగ్నిటీ అని చాలా మంచి కంపెనీస్ చాలా ఉన్నాయి నాకు తెలిసి. సో ఇటువంటివన్నీ కూడా మంచి కంపెనీసే, అట్లేం లేవు, చాలా మంచి కంపెనీస్. కానీ కొన్ని చెడ్డ కంపెనీస్ ఉన్నాయండి. ఆ చెడ్డ కంపెనీస్ అన్నాయి వాటికి హెడ్ క్వార్టర్స్ మన హైదరాబాదే. బెంగళూరు కన్నా, మద్రాస్ కన్నా, తర్వాత వేరే ఢిల్లీ కన్నా, ముంబై కన్నా ఈ చెడ్డ కంపెనీస్ ఎక్కువ హెడ్ క్వార్టర్స్ కూడా మందే ఎక్కువ.
సో అది ఎందుకంటే మన దగ్గర కొద్దిగా డిమాండ్ యూఎస్ పోవడానికి డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళు దాన్ని క్యాష్ చేసుకోవడానికి వీళ్ళు ఇటువంటి కంపెనీస్ పెట్టి ఫ్రాడ్లెంట్ చేస్తాను. సో స్క్రూటినీ ఎక్కువగా ఉంటుంది. అవునండి. ఇంతకు ముందు మీరు అన్నారు ప్లాన్ బి కూడా ఉండాలి అని. ఎలా ఉండాలంటారు అది? ప్లాన్ బి అన్నది మరి H4 మీద ట్రాన్స్ఫర్ కావడమా, B2 మీద ట్రాన్స్ఫర్ కావడమా, F1 మీద ట్రాన్స్ఫర్ కావడమా, కెనడాకు పోవడమా, లేదా ఆస్ట్రేలియాకు పోవడమా, లేదా వెనకకు వచ్చిన తర్వాత ఏదన్నది వాళ్ళు ప్లాన్ చేసి పెట్టుకోవాలి. అంటే ఇవన్నీ ఎట్లుంటాయి అంటే, ఇప్పుడు చెప్పండి, మీకు అన్ని కంఫర్టబుల్ అనుకోండి, ఏం చేస్తాను, పెళ్ళ 3 జాబ్ చేస్తాను, ఇద్దరు కలిసి 3 కోట్ల దాకా శాలరీ వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఒక 5 కోట్లు 6 కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కుంటారు. అవన్నీ ప్లాన్ చేస్తా అంటారు కదా. సో ఒకవేళ మీకు ఏదైనా డెఫిషియన్సీ ఉందనుకోండి, ఇల్లు కొనుక్కోకండి, అపార్ట్మెంట్లో ఉండండి. సో అవన్నీ ప్లాన్ చేసుకోవాలి మీరు. సో అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ బట్టి మనకు తెలిసిపోతుంది, మనం వివరంగా కూడా చెప్పక్కర్లేదు, తెలిసిపోద్ది, వాళ్ళకి తెలిసిపోద్ది. సింపుల్ గా నేను ఇప్పుడు నేను మీకు ఇన్ హౌస్ ప్రాజెక్ట్ అంటే మీకు అంత అర్థం కాకున్నా కూడా యుఎస్ లో ఉన్న వాళ్ళకు H1B ఉన్న వాళ్ళందరికీ అందరికి తెలుసు అండి. ఫేక్ ఇన్ హౌస్ ప్రాజెక్ట్స్ 90% ఫేక్ ఇన్ హౌస్ ప్రాజెక్ట్స్ అండి. ఆ 10% ఏముంటాయో దాన్ని మీరు మంచిగా వెయిట్ చేసుకోండి. ఆ 90% ఫేక్ ఇన్ హౌస్ ప్రాజెక్ట్స్ ఉంటాయి అన్నట్టు. ఆ ఫేక్ ఇన్ హౌస్ ప్రాజెక్ట్స్ అయితే ఏవైతున్నాయో వాటిలల్లో మీరు ఎప్పుడైనా H1B ఫైల్ చేస్తే మీకు ఖచ్చితంగా ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీకు కొన్ని చెప్తాండి, USCIS పోయి వాళ్ళను ఆఫీస్ పోయి ఇన్స్పెక్ట్ చేస్తుందండి. వాడు H1B ఫైల్ చేసినప్పుడు 200 మంది ఎంప్లాయీస్ అక్కడ పనిచేయాలి. ఆడ పోతే ఏముంటుంది తెలుసా అండి, మీకు ఏమీ ఉండదు, మనకి ఆఫీసే ఉండదు, PO బాక్సే ఉంటుంది అక్కడ. వాడు 200 మంది ఎట్లా పనిచేస్తారు అక్కడ? కొన్ని అసలు అక్కడ వాళ్ళు లాజిక్ ఉండదు అక్కడ. మీకు చెప్పాలి, కొన్ని ఒక కంపెనీ అని ఇంటిగ్రా సొల్యూషన్ అని, యాజ్టెక్ సొల్యూషన్ అని, ఈ కంపెనీస్ వాళ్ళు ఏం చేసినంటే ఇదివరకు లిస్ట్ చేసేది అన్నట్టు, ఎంతమంది OPTలు స్టెమ్ ఎక్స్టెన్షన్లు ఏ కంపెనీకి పనిచేస్తారని టాప్ 200 కంపెనీస్ లిస్ట్ చేసినారు. అందులో టాప్ కంపెనీ ఇంటిగ్రా, సెకండ్ అమెజాన్, థర్డ్ మైక్రోసాఫ్ట్, ఫోర్త్ గూగుల్, ఫిఫ్త్ యాజ్టెక్. అంటే ఈ ఎక్కడ యాజ్టెక్, ఈ ఎక్కడ మైక్రోసాఫ్ట్, ఎక్కడ గూగుల్, ఎక్కడి నుంచి వచ్చినాయి? సో ఇవన్నీ వీటి మీద ట్రాక్ చేసి వీళ్ళ మీద బాగా రైడ్ చేసి మొత్తం ఇబ్బంది పెట్టిండ్రు. ఇప్పుడు కొత్తగా మళ్ళా వాళ్ళు ఇంకో లిస్ట్ రిలీజ్ చేసిండ్రు. రిలీజ్ చేస్తే అందులో ఎంత వండర్ ఉన్నదంటే, ఎన్ని కంపెనీస్ ఉన్నాయండి, వాటి అడ్రస్ చూస్తే అవి PO బాక్స్లో ఉన్నాయి. 300 మంది 400 మంది ఎంప్లాయీస్. సో మన OPT వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకు జాబు 90 డేస్లో జాబ్ రావాలి, లేదా ఇంటర్న్షిప్ రావాలి. అన్పెయిడ్ ఇంటర్న్షిప్ కూడా అలౌడ్. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు కట్టి వాళ్ళ దగ్గర ఎంప్లాయ్మెంట్ లెటర్ తీసుకుంటారు. ఈడేం చేస్తాడు, వాడు ఎక్కడ ఆపరేట్ చేస్తాడు, వాడు ఇండియా నుంచి ఆపరేట్ చేస్తాడు. డబ్బులు తీసుకొని ఓ వెబ్సైట్ పెట్టి ఒక ట్యాక్స్ ఐడి నెంబర్ ఓపెన్ చేసి వాడు ఇండియా నుంచి ఆపరేట్, వీడి ఇండియా, వాడు కనీసం OPT మీద ఎంప్లాయ్మెంట్ కనీసం వాడు ఎక్కడున్నాడు, తర్వాత వాని కంపెనీ ఉందా లేదా ఏం తెలియదు. ఇంటిగ్రా అండ్ యాజ్టెక్ సొల్యూషన్ అప్పుడు చెప్తేనండి, అవి అడ్రస్ ఇచ్చింది వాడు, మసాజ్ పార్లర్ అడ్రస్ ఇచ్చింది వాడు. వీళ్ళు ఎవ్వరు దద్దమ్మల 800 మంది 1000 మంది 1000 పైన ఉన్నారు పనిచేసేవాళ్ళు. ఒక్క దద్దమ్మ అన్న వాడు కనీసం, అరే గూగుల్లో కొట్టి వాని వెబ్సైట్ ఇచ్చినప్పుడు, గూగుల్లో కొట్టి వాని అడ్రస్ ఇచ్చినప్పుడు పెట్టి చూసుకోవచ్చు. వాడు ఇచ్చే లెటర్ ఉంటుందండి. ఇప్పుడు ఇండియా సైజ్, మీ లెటర్ సైజ్ పెద్ద ఉంటుంది పేపర్, మాదేమో చిన్న ఉంటుంది. వాడు ఆ ఆఫర్ లెటర్ ఇచ్చినప్పుడు కూడా ఆ లెటర్ కూడా పొడుగున్నది. ఇంకోటి, మీరు అడ్రస్ రాసేటప్పుడు డిఫరెంట్గా రాస్తారు, మేము డిఫరెంట్గా రాస్తాం. 11,000 రిచ్మండ్ అవెన్యూ, మాకు 11,000 రిచ్మండ్ అవెన్యూలో కామా ఉండదు. మీన్ 11,000 రిచ్మండ్ అవెన్యూ కామా స్వీట్ 600 ఉంటుంది మాది. అవి చిన్న చిన్నవి గమనిస్తే మనకు అర్థమైపోద్ది. అది నేను ఫస్ట్ ఇది చూసిన తర్వాత ఒక్కటేసారి ఏమైందంటే, చాలా మందికి ఈ వీసా రివొకేషన్స్ వచ్చినాయి అన్నట్టు. అరే ఏందిరా నాయన అంటే, నాకు తలబద్దలు, నార్మల్గా ఏమైనా క్రిమినల్ రికార్డు ఉంటే వస్తుంది, అర్థం కాక తలబద్దు వీళ్ళందరినీ తీసుకుపోయి ఒక జూమ్ కాల్లో పెట్టి, అరే ఏంద్రా నాయన కామన్ మీ అందరికీ నాకు అర్థం కావట్లేదు అంటే, అప్పుడు అర్థమైంది ఏంటంటే ఈ పర్టికులర్ కంపెనీ, ఆ లెటర్లు అవన్నీ చూస్తే అప్పుడు అర్థమైంది అన్నట్టు, చిన్న చిన్నవి. అయితే ఇప్పుడు కొత్తగా వాళ్ళు పబ్లిష్ చేసిన ఒక లిస్టు, ఐస్ లిస్టు, మా ఆఫీస్ వాళ్ళు ఆల్రెడీ బ్లాగ్లో పెట్టినాం. మీ ఒకవేళ కనుక ఏదైనా ఫ్రాడ్లెంట్ కంపెనీ ఉంటే మీరు అందులో చూసుకొని జాగ్రత్త పడడం బెటర్. ఇప్పుడు H1B హోల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు వాళ్ళ దగ్గర ఉంచుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అండ్ మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? H1B ఎప్పుడు కూడా
పెద్ద H1B పాస్పోర్ట్ ఏమైనా వచ్చినప్పుడు పోయేటప్పుడు తప్పితే అంత పెద్దగా డాక్యుమెంటేషన్ అవసరం లేదు. ఎప్పుడు కూడా ఏంటంటే పేరోల్స్ కానివ్వండి, బ్యాంక్ స్టేట్మెంట్స్ కానివ్వండి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కానివ్వండి, W2 అని ఒకటి ఉంటుంది అక్కడ మా దగ్గర. అదొకటి మాత్రం, ఇవన్నీ మాత్రం యాక్సెసిబుల్గా పెట్టుకోవాలి. అంటే ఈజీగా యాక్సెస్, ఇవన్నీ పట్టుకొని తిరుగుతానండి నెత్తి మీద, అవసరం లేదు. కానీ వాటన్నీ మీరు ఎట్లా ఇవ్వాలి? రేపు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ లేనివాడు ఎవడు H1B అని ఇంతమంది నేను కలవలేదు. మీరు ఫోన్లో ఈజీగా యాక్సెసిబుల్గా పెట్టుకుంటే, ఒకవేళ ఐస్ కానివ్వండి, ఇమిగ్రేషన్ రైడ్ కానివ్వండి, తర్వాత మీకు ఎంట్రీ కానివ్వండి, ఎక్కడైనా కూడా ఇప్పుడు నేను చెప్పిన డాక్యుమెంట్స్, పాస్పోర్టు, I-94, తర్వాత H1B అప్రూవల్స్, W2 ఫామ్స్, అది ఒకటి మీకు పెద్దగా. W2 ఫామ్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్, పే స్టేట్మెంట్స్, అంటే పే చెక్స్ వచ్చినాయి. ఇవన్నీ మీరు కనుక యాక్సెసిబుల్ ఈజీగా పెట్టుకుంటే, ఎప్పుడంటే అప్పుడు ఏమైనా గవర్నమెంట్ అథారిటీస్ ఈజీగా చూపెట్టాలి. ఫోన్లో మనం ఏదైనా ఒక ఫోల్డర్లో క్రియేట్ చేసుకుని పెట్టేసుకున్నట్లయితే ఇబ్బందికరంగా. సాఫ్ట్వేర్ వాళ్ళు మనకన్నా పెద్దోళ్ళు కాబట్టి వాళ్ళకు ఎట్లా పెట్టుకోవాలన్నది వాళ్ళకే ఇద్దాం మనం. ఓకే సార్, ఇప్పుడు ఇంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. కంపెనీ చేసిన తప్పుకి కొన్ని సందర్భాలలో అమాయకులు బలైపోతూ ఉంటారు. మరి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? ఫస్ట్ ఏంటంటే, మీరు ఇటువంటి వాటికి వెళ్ళకండి. ఇన్ హౌస్ ప్రాజెక్ట్ అంటేనే వెళ్ళొద్దు. ఇన్ హౌస్ ప్రాజెక్ట్ అంటే వెళ్ళొద్దండి, పీరియడ్. ఇన్ హౌస్ ప్రాజెక్ట్ అన్న నేమ్ వింటే వెనకకు తిరిగి ఉస్సేన్ బోల్ట్ బీట్ చేసేటట్టు 100 మీటర్స్ వరకు ఎత్తండి, అంతే. అది మెయిన్. ఇంకోటి, డబ్బులు ఇచ్చి H1B ఫైల్ చేయడం తప్పు, వద్దు. ఇంకోటి, డబ్బులు ఇచ్చి పేరోల్ రన్ చేయడం అన్నది మనీ లాండరీ, ఫెలోనీ క్రైమ్ అది. అయితే వీడేమంటాడు, వాడు పే చెక్ ఇచ్చి నాకు మళ్ళీ పైసలు తీసుకుంటాడు, వాంది తప్పు కదా, నువ్వు పైసలు ఇస్తా అంటే వానికి. సో అది కూడా తప్పు కదా, మరి రెండు తప్పే. కాబట్టి సో ఇటువంటి వాటిల్లో మీరు ఇన్వాల్వ్ కాకండి. దేర్ ఆర్ డెఫినెట్లీ అదర్ ఆల్టర్నేటివ్స్. యుఎస్లో స్టేడియం, మేము మొదటి నుంచి కూడా ఎప్పుడు కూడా యుఎస్ నుంచి బయటికి ట్రావెల్ చేయొద్దని అడ్వైజ్ చేస్తాం. లాస్ట్ వీక్ మనం పెట్టినవన్నీ కూడా అవే కదా, ఎప్పుడు కూడా బయటకు పోతేనే ఇబ్బంది. మన ఇంట్లో మనం చక్కగా ఉన్నట్టు అక్కడికి వెళ్తే అది మన ఇల్లు అవుతుంది కాబట్టి, మన ఇంట్లో మనం ఉన్నామంటే ఎలాంటి ఇబ్బంది లేదు. బయటకు వచ్చాము మళ్ళీ లోపలికి వెళ్ళడానికి కష్టమే. సో ఇలాంటివి ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉన్నాయి కాబట్టి, కెరీర్ గైడ్ త్రూ ఎవ్రీ డే మీరు జూమ్ కాల్లో టచ్లో ఉంటారు. చాలా డౌట్స్ ఉంటాయి మన వాళ్ళకి, అవన్నీ కూడా చక్కగా క్లారిటీ ఇస్తున్నారు. అండ్ మీరు ఆల్మోస్ట్ ఉంటారు 99%, ఎప్పుడైనా 1-2 సార్లు తప్పితే చక్కగా తెలుగులో మాట్లాడతారు, తెలుగులో ఆన్సర్స్ చేస్తారు. కాబట్టి ఇంకా ఏమైనా జూమ్ కాల్ తెలుగులో ఉండదండి, మీరు చెప్తారు కదా. అంటే ఎవరైనా ఇంగ్లీష్ రాకపోయిన వాళ్ళు అయితే తెలుగులో మాట్లాడతారు. జూమ్ కాల్ దాంట్లో మీరు 99% ఉంటారు సార్, ఎప్పుడో లేరు. అందరూ 99% ఉంటారు. ఎప్పుడైనా ఎవరికైనా పోనీ పెద్దవాళ్ళు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, ఇబ్బంది పడుతున్నారు, మాకు తెలుగు అయితే కంఫర్టబుల్ అనుకుంటారు. పేరెంట్స్ కూడా వచ్చి లాగిన్ కావచ్చు అండి, మా వెబ్సైట్ లో పోతే వాళ్ళు కూడా వచ్చి తెలుగులో కూడా మాట్లాడతారు. ఏం ఇబ్బంది పడక్కర్లేదు. రాహుల్ రెడ్డి సార్ ఉంటారు అక్కడ. ఒకవేళ ఎప్పుడైనా 1-2 టైమ్స్ మిస్ అవ్వచ్చేమో కానీ రెగ్యులర్ గా ఉంటారు. కాబట్టి ఏదైనా డౌట్స్ ఉంటే మీరు చక్కగా తెలుగులో మాట్లాడచ్చు. సార్ చక్కగా తెలుగులో ఆన్సర్ చేస్తారు. ఇబ్బంది పడక్కర్లేదు, టెన్షన్ పడక్కర్లేదు. మీరు రెగ్యులర్గా కెరీర్ గైడ్ని ఫాలో అయినట్లయితే అక్కడ ట్రంప్ గారు తీసుకున్న సెకండ్ కో డెసిషన్స్కి మనం ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చాలా చక్కగా వివరిస్తారు. థ్యాంక్ యూ సో మచ్.